మనతో పాటు జోర్దార్‌గా మాట్లాడేందుకు, జబర్దస్త్‌గా ముచ్చట్లు పెట్టేందుకు మనతో పాటు ఎవరున్నారో తెలుసా? జోర్దార్ సుజాతకుంది. వెల్కమ్ చెప్పేద్దాం. అక్క నమస్తేనే. నమస్తే. నమస్తే. ఎట్లున్నవే నువ్వు? ఏడ జూసినా నువ్వే కనిపిస్తున్నావు అక్క అసలు. యూట్యూబ్‌ల నువ్వే, ఓటీటీల నువ్వే, సినిమాల నువ్వే, టీవీల నువ్వే, ఏడ జూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఏందా హవా ఎట్లా నడుస్తుంది? అంటే బ్లెస్డ్ అనుకోవాలి. అంతేనా? ఎన్ని అవకాశాలు మంచిగా రావడము చాలా అంటే మాకైతే చాలా చాలా హ్యాపీ. సంతోషంగుందక్క. మిమ్మల్ని ఆ! అట్లా హవాలా జూడడము. ఆ! అట్లనే మన బావ ఎట్లుండు రాకేష్ బావ? మస్తున్నాడు. అమ్మో! ఈ సౌండే చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నది. అవునా? మా ఆయనని అందరూ అన్న, తమ్ముడు అట్లా పిలుచుడు తప్ప ఆ! బావ అని చెప్పేవారు ఇగ పిలవరు. నిన్ను అక్క అట్లాంటిది అన్నాక నువ్వు ఇగ బావ బావ అనాలే. అన్నావు కదా! సూపర్ ఉన్నాడు. అవునా? మళ్ళా పాప ఎట్లుంది ఖ్యాతమ్మ? చాలా బాగుంది. యూట్యూబ్‌లో థాంక్ యూ. మొన్ననే మీరు వీడియో రిలీజ్ చేసిర్రు. అవు మస్తు మాట్లాడుతుంది. ముద్దు ముద్దుగా కదా! అనిపిస్తుంది గదా! ఇప్పుడిప్పుడే అవును. ఎట్లుంటదది? మంచిగుంటదా మీతోని ఇంట్లో? చాలా అల్లరి బావుంటది. చేస్తుంటదా? అవును. ఈ ఆ! మధ్య బాగా అల్లరి ఎక్కువైంది. ఆ! అల్లరి మంచిగా చేస్తది. షూటింగ్‌లల్లకొస్తుంటదా? లేదు. ఆ! మాక్సిమం షూటింగ్స్ మాకేదైనా ఉన్నదంటే అత్తమ్మనే పట్టుకొని ఉంటది. అత్తమ్మ గూడా మీకు బాగా బాగా సపోర్టే సపోర్ట్. గదా! అవును. యూట్యూబ్ అక్క బిడ్డ అన్నావు గాబట్టి గుర్తొచ్చింది. యూట్యూబ్‌లో అసలు ఏం దుమ్ము లేపుతున్నావు అక్క నువ్వు. ఏదో హ్మ్. కొత్త వీడియో ఒస్తుంది. అసలు మాకు ఫుల్ ఎంటర్‌టైనింగ్ అనుకో. ఈడ లేకపోతే ఆడ, ఆడ లేకపోతే ఈడ. అన్నీ మస్తు వైరల్ అయిపోతుంది. ఎట్లొచ్చింది ఆలోచన యూట్యూబ్ పెట్టాలని? నేను 'బిగ్ బాస్‌కెళ్ళొచ్చిన తర్వాత ఒక ఛానెల్ పెట్టుకుంటే బావుంటది అని అనుకున్నా. మీకు మీకే అనిపిచ్చిందా? మాకే అనిపిచ్చింది. హ్మ్. సో, ఛానెల్ పెట్టేసుకున్నా. ఇంక అప్పటినుంచి ఏదో ఒక కంటెంట్ అంటే చూసే ఆడియన్స్ గూడా నన్ను బాగా లైక్ జేస్తారు. అది నాకు బాగా నచ్చుతది. ఆ హ్మ్. ప్రేమను మిస్ అవ్వాలని అనిపించదు. కొంచెం గ్యాప్ తీసుకున్నా ఆఫ్టర్ డెలివరీ. అవును. కానీ ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేసేసినాను. నేను ఏ కంటెంట్ పెట్టినా గూడా జనాలు చాలా మంచిగా యాక్సెప్ట్ జేస్తారు. ట్రస్ట్ చేస్తారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పినా గూడా అది ఆహ్, ఎప్పుడన్నా నేను ఏదైనా కొలాబరేషన్స్ లేకపోతే బ్రాండ్ షూట్స్ ఏమన్నా చేయాలన్నా కొంచెం వెనకాడతా. హ్మ్. ఎందుకంటే నాకున్న ఫాలోవర్స్ అందరూ గూడా కొంచెం జెన్యూన్ ఫాలోవర్స్. అవును. సో, హ్మ్. నేనేదన్నా చెప్పినాను అంటే సీరియస్‌లీ వాళ్ళు నమ్ముతారు కాబట్టి అని చెప్పేసి ఏదైనా చేయాలి అన్నా గూడా కొంచెం ఎనక హ్మ్. ముందు ఆలోచన చేస్తా. హ్మ్. సో, కొన్నయితే వదులుకున్న సిట్యుయేషన్స్ గూడా ఉన్నాయి. కొన్ని అవునా? ఆ! బ్రాండ్స్ అట్లాంటివి గూడా. వద్దు అంటే ఇది చెప్తే వాళ్ళు నిజంగానే నమ్మిండ్రంటే వాళ్ళకేదైనా మైనస్ అయితదేమో అట్లా ఇట్లా అని జెప్పి. హ్మ్. సో, మోస్ట్‌లీ వాళ్ళందరూ ఎంటర్‌టైన్ అయ్యే కంటెంట్‌తోనే రావాలి అని అనుకుంటా. అది నాకు నాకు ఇష్టం అది. హ్మ్. సో, కానీ కొంతమంది నెగెటివ్ కామెంట్‌లు గూడా పెడుతుంటారు గదక్క. ఎంత మంచిగా ఎ జేసినా. ఫీల్ అన్ అయితావా నువ్వు? చదువుతావా కామెంట్‌లు? కామెంట్లు గూడా చదువుతా. అది గూడా యాక్సెప్ట్ జేస్తా. ఎందుకంటే మన సరౌండింగ్ ఉన్న ఒక 10 మందితోని మనం ఒక గ్యాంగ్‌తోని ఉన్నాము అంటే, మనకు సంబంధించిన గ్యాంగ్స్ మన చుట్టాలే గావచ్చు, మన ఫ్రెండ్సే గావచ్చు, మనోళ్ళతోని మనం ఉన్నా గూడా 10 మందిలో మనం 9 మందికి నచ్చుతాం, ఒకరికి నచ్చం హ్మ్. డెఫినైట్‌లీ. హ్మ్. సో, మన గ్యాంగ్‌లో మనమే ఒకరికి నచ్చదన్నప్పుడు చూసే ఆడియన్స్‌కి అందరికి మనం నచ్చాలని ఏం లేదు హ్మ్. గదా! హ్మ్. వాళ్ళకి గూడా ఒక్కో క్వాలిటీ వాళ్ళకి పోయి ఉండొచ్చు. సో, నచ్చినోళ్ళు నాకెట్లయితే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో, నచ్చనోళ్ళు ఏదైనా కామెంట్ పెట్టినా నేను అట్లనే నువ్వు రిసీవ్ జేసుకుంటా. బాధపడలే. ఎప్పుడు బాధపడలే. బావతోని చెప్పుకోలే. ఇగో బా ఇది జూడు ఎట్లా చేస్తుర్రని. అసలు నేనెప్పుడు బాధపడను. అంటే నాకది అలవాటయిపోయింది. హ్మ్. ఎప్పుడు అంటే నేను 'బిగ్ బాస్‌కెళ్ళి' బయటకొచ్చిన తర్వాత కొంతమంది నా నవ్వుని బాగా ట్రోల్ చేసినప్పుడు అవును. చాలా ఫీల్ అయ్యుండే నేను. హ్మ్. ఇంకా అది పీక్స్ అది నాకు. హ్మ్. ఎందుకంటే అది నా స్వభావం అది. నా హ్మ్. స్వభావాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయినావు అంటే, ఏమో నీకెక్కడనో అది తేడా కొట్టుంటది. బట్ నా రియాలిటీ అదే గదా! సో, నువ్వెంత కామెంట్స్ జేసినా నువ్వు కామెంట్ జేసిన దానికి నేను బాధపడాలి అని అనుకుంటే, అది నేను కాదు అనుకున్నప్పుడు నేను బాధపడాలి. అది హ్మ్. నేనే గదా! నేనే అనుకున్నప్పుడు నేనెందుకు బాధపడతా? నా స్వభావం అది. హ్మ్. సో, అందుకే నేను పెద్దగా నెగెటివ్ తీసుకున్నా గూడా పాజిటివ్ తీసుకున్నప్పుడు ఎట్లా రియాక్ట్ అయితానో, నెగెటివ్ గూడా అట్లనే హ్మ్. రియాక్ట్ అయితా. బావ ఎట్లా స్ట్రాంగ్ పిల్లరా నీకు? బావ ఆ! అన్నిట్లో సపోర్ట్ జేస్తాడా? సపోర్ట్ జేస్తారు. బావ గూడా వచ్చిండు. ఏడ అవుతే ఆడ వస్తుండు బావ. అక్కని వదులుతలేడసలు. ఏడ పోయినా బట్ వస్తాడా అక్క బావ? మా ఇయాల ఇద్దరి ప్రేమ వచ్చిండా? అంటే కొంచెం ఏడికి పోయినా రాడు. తను ఏదన్నా వర్క్‌లో నువ్వు అట్లా అడుగుతావా? ఉన్నప్పుడు రారాదు ఒకసారి అని నాకు కొంచెం అడుగుతావా? భయం ఎక్కువ. అవునా? అమ్మో! నీకు భయపెడతావు నువ్వు మమ్మల్ని. నీకు భయం. అంటే అదే చెప్పినా గదా! నా ముఖము, నా గొంతు జూసి అందరు నన్ను పెద్ద లేడీ టైగర్ అనుకుంటారు ఆ! గానీ అంత సీన్ లేదు నాకు. ఓకే. నేను చాలా భయస్తురాలిని. ఏడికన్నా పోవడానికి మస్తు ఇబ్బంది పడతా. అందుకే వచ్చిండిగా కొంచెం బావ అయితే రిక్వెస్ట్ చేస్తా. మంచిగా వచ్చి కూర్చుండు. నేను ఎట్లా చేస్తా కానీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మొత్తంలో మా ఆయనని ఎన్ని సార్లు నువ్వు బావ ఎట్లుంది? అన్నావంటే మా ఆయన జీవితం సార్థకత పో. అంతేనా? ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా అని ఇగ వాడతారు ఇగ అందరూ కింద కామెంట్‌ల. మళ్ళీ ఎట్లుందాకిగ నెక్స్ట్ ఏమొస్తున్నాయి నీ సినిమాలు? చెప్తా అప్డేట్ జేస్తాను. ఒక 2 మంచి సినిమాలున్నాయి. హ్మ్. సో, చెప్తా అప్డేట్ జేస్తా. ఇందాక అమ్మతనం గురించి మాట్లాడినావు గదా! ఎట్లా అనిపిచ్చింది ఫస్ట్ టైము మనకి ఆ అనుభవం వేరే గదా! హ్మ్. ఫస్టు మీరు కన్సీవ్ అయినావని తెలిసినప్పుడు బావ ఎట్లా రియాక్ట్ అయిండు? నువ్వు ఎట్లా రియాక్ట్ అయినవు? అంటే నేను ఏడ్చేసిన. హ్మ్. నాకు ఓవర్ హ్యాపీనెస్ ఏదన్నా అనిపించినా, ఎమోషనల్ ఏదన్నా అనిపించినా వెంటనే నేనది బయటికి గక్కేస్తా అనమాట. ఆ! ఏడ్చేసిన నేను. ఆ! చాలా హ్యాపీగా ఫీల్ అయ్యుండే. ఆబ్వియస్‌లీ మా ఇంట్ల ఫస్ట్ మా అత్తమ్మతోని షేర్ చేసుకోగానే తను
ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు చెప్తారు వీళ్ళు కెరీర్ మీద పడి పిల్లలు వద్దనుకుంటారా ఏంది అని చెప్పేసి చాలా అనుకుని ఉండే. సో చెప్పినప్పుడు ఫుల్ హ్యాపీ అయిపోయింది, ఫ్యామిలీ అందరు ఎమోషనల్ అప్పుడు అయిపోయినారు. నువ్వు బిజీగా ఉండేనా అక్క? సినిమాలు ఉండేనా అప్పుడు? అంటే ఉండేనా? సినిమా లేదు సినిమా లేదు కానీ అప్పుడే సేవ్ ది టైగర్ వచ్చింది. సీజన్ 1 రిలీజ్ అయింది. ఇంకా మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. ఒక 2-3 సినిమా ఆఫర్లను కూడా వదులుకోవాల్సి వచ్చింది. దట్ వచ్చిందా? ఈ టీవీ షోస్ లో చాలా బిజీ ఉన్నాను. మ్మ్. అన్ని బ్యాక్ టు బ్యాక్ షోస్ చేస్తున్నా. మ్మ్. సో కొంచెం ఉండే నీకు నీకు ఈ అత్తమ్మ పుట్టినాక ఎట్లా అనిపించింది అసలు? ఇంకా ప్రపంచమే చేంజ్ అయిపోయింది. అవునా? సో ఫీలింగ్ ఎట్లుండే అక్క? నువ్వు యూట్యూబ్ లో చెప్పినావు కానీ మా ప్రేక్షకులకు చెప్పు జరా. అంటే అమ్మతనం. అమ్మతనమే ఎంతైనా అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది ఎవరికైనా. మ్మ్. నార్మల్గా ఉన్నప్పుడు చెప్పడము, నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడడం, అది చూసి మాట్లాడడం అది అవుతుంది. కానీ వన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాట్లాడితే అది మ్మ్. అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ వరల్డ్. అది ఆడోళ్ళు Okay. ఎవరైనా సరే ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు కదా, మ్మ్. కావాలనుకుంటారు. అన్ని పూజలు ఒక లేడీ కనుక నేను అమ్మని కావాలని చెప్పి మొక్కకపోతే దేవుళ్ళే ఉండకపోవునేమో. ఆ దేవుళ్ళు మ్మ్. ఉన్నారంటే కారణం ఆడోళ్ళు మొక్కులు పెట్టే మొక్కులకే ఉన్నారేమో అనిపిస్తుంది. మంచి మాట అంతమంది చెప్పినావు అక్క నువ్వు. అట్లనే మీరు ఒక మూవీ తీసిరు కదా కేసీఆర్ అని, కేసీఆర్. ఫస్ట్ మూవీ. అప్పుడు చిన్నగా ఉండే కదా బిడ్డ పాపం. అట్లా అయినా కానీ తిరిగినావు నువ్వు, ప్రమోషన్లు వేసుకొని. అత్తమ్మ వచ్చింది, ఇక అంతా తిరిగినావు. ఎట్లుండే ఆ ప్రమోషన్? ఆ మూవీ తీయాలని ఎవరి థాట్ అది? అంటే అసలు సినిమా కంప్లీట్ మా ఆయనదే. ఆయన డ్రీమ్ అది. ఆహా. ఆయన డ్రీమ్, ఆయన ఒక ambition. మూవీ మూవీ తీయాలి, చేయాలి ప్రొడ్యూస్ అని, డైరెక్షన్ కూడా చేయాలన్నా? చేయాలని. ఆ. సో ఏదైనా సరే మనం ప్రొడక్షన్లో తీస్తామా, లేకపోతే మనం డైరెక్షన్ చేస్తామా, యాజ్ అ హీరోగా చేస్తామా, ఏదైనా సరే మనం ఒక సినిమా చేయాలనేది ఆయన డ్రీమ్. ఇంకా మేము ఆ సినిమా తీసి అంత సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసుకున్నామంటే బికాస్ ఆఫ్ మా వెనకాల మాకు పిల్లర్స్ లాగా నిలబడ్డ మా ఫ్యామిలీయే. అంతేనా? వాళ్ళు కనుక లేకపోతే మేబీ ఇంకా రిస్క్ తీసుకునేటోళ్ళ మేము అసలు ఏమైతుండేనో కూడా అర్థం కాకపోతుంటే. ఎందుకంటే యాజ్ ఇద్దరం ఆర్టిస్ట్లం అయి ఉండి ఒక పని మీద మేము బయటికి పోతున్నాము అని అంటే ఇంటి దగ్గర వాళ్ళు కనుక కరెక్ట్గా లేకపోతే మేము బయటికి వెళ్ళి మేము పనులు చేసుకోలేము. దాంట్లో మా అత్తమ్మ పీక్స్ అనమాట. ఇంకా పాపం ఆవిడ చెప్తూ ఉంటుంది, మా ఆయన కెరియర్ స్టార్టింగ్ స్టేజ్లో ఆయనను పట్టుకొని స్టేజ్ దగ్గరికి, షోస్ దగ్గరికి అట్లా పిల్లోని పట్టుకొని వెళ్తుండే అనమాట. సో తను మిమిక్రీ చేయడం కానీ, వెంట్రలాక్విజం చేయడం కానీ అట్లా ఆవిడ దగ్గరుండి చేతులు పట్టుకొని తీసుకొని పోతుండే కదా. సో అదే ఎక్స్పీరియన్స్ సేమ్ మా ఇద్దరికి మళ్ళీ అయింది. సో మాకు బేబీ వచ్చిన తర్వాత ఆమె బేబీని పట్టుకోవడము, ప్రమోషన్స్లో అన్నిట్లలో మేము తిరగడము, బికాజ్ ఫీడింగ్ మీద ఉంది పాప. సో ఫార్ములా ఇవ్వడము, లేకపోతే కేర్ టేకర్ను పెట్టడం, అట్లాంటి మాకు అసలు ఎవరికి ఇష్టం లేకుండే. కానీ మాకు అది పీక్స్ టైమ్. రిలీజ్కి మనం ఇంకా సినిమా రిలీజ్ చేసుకోకపోతే మళ్ళీ వెనుకబడిపోతామేమో, ఏదో ఒకటి చేసుకోవాలి, మన హెల్త్ గురించి అని ఆలోచించుకో తర్వాత తీసుకుందాము అని చెప్పి ఇంకా ధైర్యం చేసి చేసినాము. ఆ టైంలో ఎవరైనా ఇంట్లోండి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు, కానీ నువ్వు ముందుకు వచ్చి చిన్న బేబీని పట్టుకొని ఎక్కడ అయితే అక్కడ ప్రమోషన్లల్లో అన్నిట్లో తిరిగినావు. మళ్ళీ బావ ఎప్పుడు వద్దులే ఉండు అని చెప్పి అన్నాడు చాలా సార్లు, నువ్వు వద్దులే మరి నువ్వు రెస్ట్ తీసుకో, పర్లేదు, ఈ వాతావరణంలో నువ్వు బయటికి రాకపోవడమే మంచిది. మా అత్తమ్మ కూడా అట్లనే అంటుండే. కానీ ఇంకా మళ్ళీ నేను చెప్పుకున్న తర్వాత ఇప్పుడు దానికి లాంగ్వేజ్ మొత్తం నేనే చూసుకున్నా. నేనుంటే కొంచెం అన్నా నాది హెల్ప్ ఎక్కడనో కావాల్సి వస్తుంది, నేను ఉంటానండి పర్లేదు, ఇంకొక పర్సన్ తీసుకొచ్చుకొని పెట్టుకునే అంత మనకు లేదు, మనం చేసుకుందాం ఉన్న దాంట్లో అని చెప్పేసి చెప్పుకున్నా అనమాట. చెప్పుకున్న తర్వాత ఇంకా ఆయన కూడా ధైర్యం చేసిండు. మా అత్తమ్మ కూడా సరే మీరు చేసుకోండి, మీ వెనకాల మేము ఉన్నాం కదా, మేము వస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా. సో స్టిల్ ఇప్పటికీ అంతే, ఏదన్నా వర్క్ ఉంది బయటకు వెళ్తున్నామంటే మీరు హ్యాపీగా పోయి రాపోరు, మేము చూసుకుంటాం ఇంటికాడ పిల్లల్ని అని చెప్పేసి అంటారు. సో ఫ్యామిలీ అనేది డెఫినెట్లీ ఉండాలి. ఉంటేనే మనము, మీరు కూడా వర్కింగ్ ఉమెనే కాబట్టి మీకు కూడా ఫ్యామిలీ వాల్యూ తెలుస్తుంది కదా. సో ఆ సినిమాకి ఎంత కష్టపడ్డారు అక్క? మరి కష్టపడిన ఫలితం వచ్చిందని అనుకురా మీరు? వస్తుందా రాదా అనేది మేము ఆ టైంలో మేము ఆలోచించలేదు. కష్టపడ్డాము, దేవుడు మేము అనుకున్న దానికంటే డబ్బులు ఇచ్చిండు మాకు. ఇచ్చిండా? ఓకే, హ్యాపీ ఉన్నాం. ఇక మళ్ళీ ఆ తర్వాత ఏ మూవీస్ తీయాలనిపించలే మీకు? మళ్ళీ ఏమైనా వస్తుంది? లేదు, స్క్రిప్ట్ మీద ఉన్నాడు తిను. సో అనౌన్స్ చేస్తాడు సూన్. సో మళ్ళీ ఒక మూవీ తీస్తున్నారు మీరు? ఇక ధూమ్ధామే, పాప కూడా చూస్తుంది ఇక పెద్దగా అయింది కాబట్టి. అక్క ఆ సినిమా కోసము ఇప్పుడు సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు, పైసలు కూడా మీరే పెట్టుకుంటారు. మరి ఎట్లా అరేంజ్ చేసుకురు పైసలు? మేము విన్నది ఏంటంటే మీరు మీ కారు కూడా అమ్మి సినిమాలు తీసిరంట. ఏందాక అంత కష్టం ఉండేనా? ఎట్లా, ఏమైంది? అంటే మనం ఏదన్నా పని చేస్తున్నాము, మనకు ఫినాన్షియల్గా మనకు సపోర్ట్ కావాలంటే మనం పోయి ఎవరి దగ్గర చేతులు పెట్టి అడగలేము. ఎందుకంటే మేము అటు ఆయన ఇటు నేను ఇద్దరము ఒకరిని పైసలు
అడిగి చేసిన వాళ్ళం అయితే కాదు. కాకపోతే మా ఇద్దరి దగ్గర ఉన్న ఒక ఫార్ములా ఏంటంటే, నేను ఇది చేస్తున్నా జర నేను ఇంత ఇచ్చుకోగలుగుతాను, మీరు వచ్చి మాకు ఈ పని చేసి పెట్టరా. తను ఏర్పరచుకున్న సర్కిల్ అట్లా ఉండే. సో ఇంకా ఫినాన్షియల్గా అంటే మన దగ్గర ఉన్నదే పెడదాము, దేవుడు ఖచ్చితంగా మనకు మనం కష్టపడితే, మనం సిన్సియర్గా కష్టపడితే దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు, చూద్దాం మనమైతే చేద్దాము. ఎందుకంటే మీ డ్రీమ్ ఇది. ఈ తర్వాత పిల్లలు మనది ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవాలంటే మీరు తీసుకోలేరు కదా, మీరు ఎక్కడ ఆలోచించకండి, మీరు చేయండి, ఇంకా మనకు ఈ ఏజే కదా, మనం కష్టపడదాం కదా అని చెప్పేసి కొంచెం మోటివేట్ చేసి ఉండే అనమాట. సో అంటే చేయాలని తనకు ఎంత బలంగా అనిపించినా కూడా ఫినాన్షియల్గా మేము అన్ని అది చేసుకున్న తర్వాత చాలా మంది అన్నారు అన్ని పెట్టుకొని తీసుకున్నారు, వాళ్ళకి వీళ్ళకు బినామీగా ఉన్నారు, అందుకోసం అనే పైసలు ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చినారు కాబట్టి వీళ్ళు చేసినారు అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడిండ్రు. సో దట్ ఎంతమంది ఎన్ని మాట్లాడినా పెట్టింది మేము, చేసింది మేము కాబట్టి మాకు తెలుస్తుంది. బాధపడలే అక్క ఎంతో మంది ఏం చేస్తారు మీరు సినిమాలు అని ఏమన్నా అన్నప్పుడు మీ ఇద్దరు కూర్చొని బాధపడిన సందర్భాలు ఉండేనా? వాళ్ళు ఎవరన్నా అట్లా మాట్లాడితే మేము ఇంకా దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటుండే. అవునా? అంటే వాళ్ళు అట్లా అంటున్నారు కదా, వాళ్ళ ముందే మనం చేసి చూపెడదాం అని చెప్పేసి అనుకున్నాము. సో మా కేసీఆర్ కేశవ చంద్ర రామావత్ మూవీ రిలీజ్ అప్పుడు కూడా గవర్నమెంట్ చేంజ్ అయింది యాక్చువల్లీ. చేంజింగ్ టైంలో చాలా మంది అన్నారు కదా, ఆపోజిట్ గవర్నమెంట్ వచ్చింది, సినిమాని అసలు నిలబడనియరు, తొక్కి పడేస్తారు, సినిమా రిలీజ్ కావడమే చాలా కష్టం అని చెప్పేసి అన్నారు. మాకు ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఏం ఆపలే, ఎందుకంటే మేము తీసుకున్న స్టోరీ అట్లాంటిది కదా. సో ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఆపలే. మా మా సినిమా రిలీజ్ కాకుండా, మా సినిమా సక్సెస్ కాకుండా ఎవరు ఆపలే. జనాలు చాలా మంచిగా ఆదరించిండ్రు. అక్కడ పుష్ప 2 సినిమా నడుస్తుంటే ఇక్కడ కేసీఆర్ మూవీ నడిచింది. సో అంటే మాకు కూడా చాలా ప్రౌడ్ అనిపించింది. వాళ్ళు రిలీజ్ కాదు అట్లా ఇట్లా అని అనుకున్న వాళ్ళ ముందే రిలీజ్ చేసి సక్సెస్ కొట్టినాము. ఓటీటీలో కూడా మంచి పేరు వచ్చింది. సో అంటే అది ఇంకా చాలా ప్రౌడ్ ఇస్తుంది. భయమే లెక్క మీకు మరి అట్లా ఇంత పెద్ద పొలిటికల్ పవర్స్ ఏమైనా యూజ్ చేసి ఆపేస్తారేమో, మళ్ళీ అప్పుడు మీరు ఎట్లా దాని నుంచి వచ్చిరు, బయటకు వచ్చిరు? అంటే మేము భయపడలేదు, కొన్ని వచ్చినాయి, అంటే తాకిళ్ళు అయితే వచ్చినాయి కానీ భయపడలే. కొన్ని రోజులు సినిమా అయిపోయిన తర్వాత కేసీఆర్ అనే మూవీ, కేసీఆర్ అని పేరు ఉండింది కదా, కొన్ని రోజులు ఆపేసేయండి సినిమా అని చెప్పేసి అన్నారు. అండ్ యాక్చువల్ అది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, సో ఆపేసినారు. తర్వాత ఎవరు ఆపలే, ఇంకా మేము అన్ని సెట్ చేసేసుకొని స్టోరీ మొత్తం అందరికి చూపించి. ఈ కార్ కథ ఏంది, ఫస్ట్ కార్ అది నీ ఇష్టంగా కొనుక్కున్నాక మళ్ళీ ఏదో ఇచ్చేసేటప్పుడు సినిమా కోసం బాధ అనిపించలే? అంటే మనం లైఫ్ లో ఎవరి కోసం చేస్తాం చెప్పు, ఎప్పుడైనా సరే పుడితే పిల్లలు, లేదంటే కట్టుకున్నోడు నిజంగానే తాగుతాడు, పైసలను మొత్తం ఆగం చేస్తాడు అనుకున్న దాని గురించి అయితే మన దగ్గర దాచుకున్న 10 రూపాయలను కూడా మనం బయటికి దియ్యం. కానీ మనం కట్టుకున్న మొగుడు దగ్గర సత్తా ఉన్నది, ఏదో ఒకటి చేయగలుగుతాడు అనే నమ్మకం నీకున్నదంటే ఒంటి మీద బంగారం కూడా తీసి చేయగలుగుతాం. ఆడోళ్ళ దగ్గర గుణం ఉంటది. సో మా నేను ఆయన కెరియర్ మొత్తం చూసిన, ఆయన చెప్పిన మాటల్లో, ఆయన ఉండే విధానంలో మొత్తం చూసిన, అలా ఫ్యామిలీ మొత్తం చూసిన, ఆయన ఎంత కష్టపడగలుగుతాడు అనేది నేను దగ్గరికి వెళ్ళి చూసిన. అట్లాంటి నా భర్త నేనే నమ్మకపోతే ఎట్లా? ఇక కారు నాకు చిన్నగా అనిపించింది. అంటే ఒక ఫాదర్ లాగా ఆయన ఎన్నుకుంటే ఆయన ముందుకు నడిపించాలనుకున్నా ఆ సినిమా విషయంలో. సో నాకు అది చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. ఇన్నిసార్లు బావ ఎందుకు అన్నాను, మా బావ మంచోడు, అందుకే అన్నా నేను బావ అని ఇన్నిసార్లు తీసిన. అంత మంచోడు భర్తగా దొరికితే మళ్ళీ ఇంకేం కావాలి ఒక ఆడబిడ్డ కదా. ఏ కార్ అంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే, కార్ కొనుక్కోవాలి. కార్ కొనుక్కుని ఒక సంవత్సరం నడిపిన, దాని మీద మురిపం కూడా పోయింది. మళ్ళీ బావ కొత్త కారు కొనిస్తుండా లేదా? మా ఆయన కార్ అసంటే మనసులో తిప్పుతున్నాను నన్ను, చాలా ఏమన్నా చెప్పినవా? బావ కవర్ చేసింది కార్ ఇప్పించేసే ఒక 10 రోజులు నన్ను మా ఆయన ఏమన్నాడు అంతేనా అక్క? ఇప్పుడు మంచిగా ఎంతో దూరం వచ్చినావు అక్క, వెనకకు తిరిగి చూసుకుంటే నీకు ఎప్పుడన్నా ఒక ఇన్సిడెంట్ ఇంకా కలుక్కుమంటది చూడు, అదేమన్నా ఉందా ఇన్సిడెంట్? ఇప్పుడు ఇంకా వెనకకు తిరిగి పోయి చూసుకుంటే బాధ పెట్టింది, పోనీ సంతోష పెట్టింది కూడా చెప్పొచ్చు, 2 చెప్పొచ్చు. అంటే నా లైఫ్లో ఫుల్ హ్యాపీ అంటే నా ఫ్యామిలీయే, ఫుల్ హ్యాపీ. అంటే ఎవరికైనా, ఏ ఆడపిల్లకైనా ఎట్లా మనం పుట్టినము, ఎట్లా మనం పెరిగినాము, మన కెరీర్లో మనం ఎట్లా సక్సెస్ అయినాము అనేది మనకి ఎంత ఎమోషనల్ థింగ్ ఉంటుందో, మనం ఫ్యూచర్ గురించి ఎట్లయితే కలలు కంటామో, ఆ కలలు కన్న దానికి మనకు కరెక్ట్గా పర్సన్స్ రాకపోతే మనం పుట్టిన దగ్గరికి వెళ్ళి మనం పడ్డ కష్టం అంతా బుడిలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇప్పుడున్న ఆడవాళ్ళు అందరు ఫేస్ చేసే ఫస్ట్ ఇదే. సో నాకు దేవుడికి నేను ఏ రోజు నాకు ఇట్లాంటి కుటుంబం కావాలి, నాకు ఇట్లాంటి భర్త కావాలని నేను కోరుకోలే.
నాకు అట్లాంటి ఫ్యామిలీ నాకు ఇచ్చినాడు. సో అది నాకు చాలా అంటే చాలా హ్యాపీ థింగ్. నేను నాకు బోనస్ లైఫ్ అనుకుంటా నేను మా ఆయనతో. అంటే నేను ఏదేదైతే సాధించుకోవాలి అనుకున్నానో అంతవరకు నేను సాధించుకున్నా. నాకు ఇప్పుడు ఇచ్చిన లైఫ్ అంతా కూడా హ్యాపీ లైఫ్ అంతా దేవుడు నాకు బోనస్ ఇచ్చిందే. అదే నా హ్యాపీ థింగ్. ఇంకా సాడ్ థింగ్ అంటే నేను పడ్డ కష్టాలు నాకు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. నేను సింగిల్ గా నేను హైదరాబాద్కి నేను వచ్చి నేను ఎన్ని కష్టాలు పడినాను. సో ఒక సింగిల్ గా ఉండి ఈ రోజు నా జోర్దార్ సుజాత అని అంటే ఊరోళ్ళందరూ కూడా మా ఇంటి పిల్లనే, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఎంత పెద్ద బిజినెస్ మెన్స్ అయినా సరే మా ఇంటి పిల్లనే అని చెప్పి నన్ను దగ్గరికి తీసుకొని మాట్లాడతారు కదా. సో నేను పడ్డ కష్టం వల్లనే నాకు ఈ రోజు ఇదంతా దక్కింది అని చెప్పేసి అనుకుంటా. స్టార్టింగ్ డేస్ లో ఎప్పుడన్నా నీకు బాగా ఇటు సినిమాల వైపు రాకుండా ఇప్పుడు చెప్పినావు కదా ఒకదాన్నే వచ్చినా అని, అప్పుడు ఎంత కష్టం ఉండేది? ఏడ్చినావు ఎప్పుడన్నా కూర్చొని? వర్క్ విషయంలో చాలా ప్రెషర్ ఉండే. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఇక్కడ ఒక్కదాన్నే ఉండే నేను. నాకు ఏంటంటే నేను హ్యాపీ అయినా సాడ్ అయినా సరే నేను ఒక్కదాన్నే ఫేస్ చేస్తా. అమ్మ వాళ్ళకి నేను ఇంటికాడ ఏం చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళందరూ ఊళ్ళో ఉంటారు. ఇక్కడ మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ మనం చెప్పుకున్నాం అనుకో, ఎందుకు నీకు అవన్నీ, నువ్వు ఇంటికి వచ్చేసేయచ్చు కదా, ఇక్కడనే ఉండొచ్చు, లేదంటే ఎవరినో ఒకరిని చూస్తాం పెళ్లి చేసుకోవచ్చు కదా అని మాట్లాడతారు. సో ఏదన్నా చెప్పుకోవాలన్నా కూడా వద్దులే, ఎందుకు అనవసరంగా చెప్పుకొని మళ్ళీ వాళ్ళని బాధ పెట్టుడు మనం ఎందుకు అని చెప్పేసి చెప్పుకునేదాన్ని కాదు. అట్లాంటివి చాలా ఉండినాయి. ఏదైనా సరే నాకు నేనే దానికి సొల్యూషన్ వెతుక్కునేదాన్ని. చాలా ధైర్యం కావాలక్క. అట్లనే ఇప్పుడు చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ కొట్లాడవడ్డు, ఒకళ్ళు చంపుకునుడు, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మీరేమంటారు అసలు ఇట్లాంటి వాటి మీద? వైఫ్ అండ్ హస్బెండ్ సినిమా సేవ్ ద టైగర్స్ లో ఉంది, ఎంత ఆప్యాయంగా ఉంటారు, కొట్టుకున్నా తిట్టుకున్నా. మీ లైఫ్ కూడా ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. సో వాళ్ళకి ఏం చెప్తారు ఆప్యాయంగా ఉండాలి అంటే? ఈ జనరేషన్ లో ఒకటి పెద్ద మైనస్ థింగ్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ లో ఉంటారు, ఇద్దరు ఎంప్లాయీసే. ఎవరికన్నా ఏదన్నా అవతల మనిషితో జరిగింది అంటే కూర్చొని మాట్లాడుకునే తీరుకుండదు ఎవ్వరికి. 24 గంటలు ఫోన్లో ఉంటారు, మాట్లాడుకునే తీరుకుండదు. నీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే నువ్వు మనిషితో కూర్చొని మాట్లాడుకున్నావు నీ మనసులో ఉన్న భారం అంతా దిగిపోతుంది. ఇంట్లో నీకు ఎవరితో సమస్య ఉన్నా, నీ భర్తతో నీ భార్యతోనే కాదు, నీకు ఎవరితో సమస్య ఉన్నా ఒక్క 5 నిమిషాలు కూర్చొని నీ మనసులో ఏమనిపిస్తుందో నువ్వు మాట్లాడుకునే స్పేస్ ఎందుకు నువ్వు డిలేట్ చేసుకుంటున్నావు నీ లైఫ్ లో? అట్లా డిలేట్ చేసుకోకుండా నువ్వు మనసులో అన్ని పెట్టుకుంటున్నావు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ని ఎట్లా తీర్చుకోవాలో అర్థం కాక అన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి సొసైటీలో. సో నీకు ఏదన్నా నీ మైండ్ లో వచ్చింది, లేకపోతే ఏదన్నా ఊర్లో ఉన్నప్పుడు, లేకపోతే మనకి ఇంత సోషల్ మీడియా ఇదంతా లేనప్పుడు ఒకరి మనిషి ఒకరు నీ కోపం వచ్చినా అరుచుకునే వాళ్ళు, తిట్టుకునేటోళ్ళు, రాత్రి తిట్టుకునేటోళ్ళు, పొద్దుగల కలుసుకునేటోళ్ళు. సో పొద్దుగల తిట్టుకునేటోళ్ళు లేదంటే రాత్రి కలుసుకునేటోళ్ళు. ఏదో ఒకటి అంటే గొడవనైనా సరే నీ మనసులో ఏదున్నదో నువ్వు బయటకు కక్కుతున్నావు కాబట్టి నీ లోపల ఏం ఫ్రస్ట్రేషన్ ఉండదు. అట్లాంటిది కాకుండా 24 గంటలు ఓకేలే సంపాదించుకుంటున్నామని ఈగోకి వెళ్ళడం కానీ, వాళ్ళతో మనకేం ఉన్నదిలే అనుకోవడం కానీ, అవతల నీకు మంచి చెప్పినా సరే వినే అంత ఓపిక నీకు లేకపోవడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మనుషులతో కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా సార్ట్ అవుట్ అయిపోతుంది. మాట్లాడుకోవాలి ఫస్ట్. ఫోన్లు నీకు జనరేషన్ అంతా ఫోన్లోనే ఉన్నది కావచ్చు, ఫ్యూచర్ అంతా ఫోన్లోనే ఉన్నది కావచ్చు, కానీ ఫ్యూచర్ పార్ట్నర్ పక్కనే ఉన్నది కదా. ఓకేలే భార్య లేకపోతే భర్త ఈజీగా బతకలేడా, పెండం లేకపోతే భర్త ఈజీగా బతకలేడా అని అనుకుంటారు, కానీ బతకలేరు నిజంగా. ఆడోళ్ళు లేకుంటే మొగోళ్ళు బతకలేరు, మొగోళ్ళు లేకపోయినా ఆడోళ్ళు సరిగ్గా బతకలేరు. సో అదంతా కూడా రావాలని కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అవుతుంది. అర్థం చేసుకొని ముందుకు పోవాలంటే. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాము. యాక్టర్ లేదా యూట్యూబర్, ఏది? అమ్మో అట్లంటే ఎట్లా? యూట్యూబర్ నన్ను జనాలందరికి ఎప్పటికి దగ్గర ఇస్తుంది, యాక్టర్ అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అంటది. రెండు ఇంపార్టెంటే, రెండు కళ్ళ లాంటివి. ఒకటంటే నేను ఏది చెప్పను. బిగ్ బాస్ లేదా జోర్దార్ న్యూస్? జోర్దార్ న్యూస్. అంతేనా? అంతే కదా, అది ఉంటేనే వచ్చింది. డబ్బు లేదా పేరు? పేరు ఆబ్వియస్లీ డబ్బు కూడా. డబ్బు లేకపోతే నీకు ఎంత పేరున్నా కూడా నీకు మర్యాద ఇయ్యరు బేసిక్ గా. అవును, ఈ రోజులలో అదే అవుతుంది కదా. రీల్స్ లేదా వ్లాగ్స్? ఏందబ్బా నువ్వు ఇట్లా ఇరికాట పెడుతున్నానా నేను? వ్లాగ్సేనా అక్క? అట్లనే బావ ఇప్పుడు బాగా కుకింగ్ షోస్ లా జాతి రత్నాలాగా అనిపిస్తున్నాడు, మంచిగా వండుతుండు. మరి మీకెప్పుడన్నా వండిండా? మా ఇంటి దగ్గర మాకు సండే వచ్చిందంటే మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి వండి పెడతాడు. మాకు ఏం వండుతాడు? ఏదైనా అంటే డిఫరెంట్ ఐటమ్స్ చేస్తాడు. నాన్ వెజ్ ఉండదు, నాటలోడు ఇంట్లో. అవునా? మేము వెజ్, మంచి ప్యూర్ వెజ్, చాలా అంటే చాలా మంచి ఐటమ్స్ చేస్తాడు డిఫరెంట్ గా. మీరు వండి పెడుతుంటారా బావకి? అది కష్టం, నన్ను వంట రూమ్ లో కోనియర్ బేసిక్ వంట దగ్గరికి. మా ఇంట్లో మా అత్తమ్మకి ఏంటంటే మా అత్తమ్మ చేసేది మేము తినాలా. సో అది ఆమె సామ్రాజ్యం అనమాట. వంట రూమ్ అనేది మా అత్తమ్మ కింగ్డమ్.
ఓకే. సో ఆడికి గనుక నేను పుసుక్కున నేను పోయి ఏదన్నా మొదలు పెట్టుకున్నాను అనుకో, చూసినావా నా వంట నచ్చుతలేదు అందుకే వండుకొని తింటాంది అని ఆ. అంటది. ఒక్కసారి వండి పెట్టలే బావకి మరి? వండి పెట్టిన కాకరకాయ టమాటా, కాకరకాయ. ఇక మీరు పాలకూర, వెజ్జే తింటారు కదా ఇక. పాలకూర. నచ్చిందా మళ్ళా బావకి? ఆ, నచ్చింది. ఏమన్నాడు బావ? అంటే వాళ్ళ అమ్మ అంత మంచిగా ఇస్తాడు. ఎట్లాంటి కాంప్లిమెంట్స్ అంటే, కూరలు ఉప్పు సరిగ్గా లేదు చూసుకోవా, ఏదో కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టున్నది, కొంచెం తక్కువ వేస్తే బాగుండేది కదా. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? మన పుష్పాల మన రష్మిక పడేస్తది కదా, అట్లా అనిపించింది? అలా పడేయలేను కానీ, అయ్యో నాకు వండడం రాదు అని నేను చెప్పిన నన్ను ఎందుకు వండమంటారు అని అంట. ఇక ఇదివరకు అట్లనే బాగా react వండేదాన్ని అవుతావా? నేను. పెళ్ళైన తర్వాతనే నేను మొత్తమే నాకు అంత పోయింది. పోయిందా? ఇదివరకు పోనీలే. బాగా వండేదాన్ని నేను. బావన్న మీకు వండి పెడుతుండు కాబట్టి సంతోషం. ఇక. అత్తమ్మ మంచిగా వండి పెడుతుంది అవునా? రెగ్యులర్ గా. అత్తమ్మనే కదా, ఆయనకి ఎప్పుడో షూటింగ్స్ లేనప్పుడు, లేకపోతే ఇంట్లో అందరం ఉన్నప్పుడు. ఏం చేస్తారు అక్క షూటింగ్ లేనప్పుడు మీరు అందరూ? ఇంట్లోనే బయటికి మంచి పోరా? పాత సినిమాలు పెట్టుకొని కూర్చుంటాం, బయటికి ఏం పోము. మా మ్మ్. అత్తమ్మకు నాకు మా ఇద్దరికి పాత సినిమాలు అంటే చాలా ఇష్టము. పాత సినిమాలు పెట్టుకొని హ్యాపీగా కూర్చుంటాము. మరి బావకు ఒక పాట పాడు రాదే? ఏదేమైనా సఖా విడువను నిన్నే, ఒట్టుగా బొట్టుగా చెబుతున్నాలే, తల్లిదండ్రులు నేర్పిన పద్ధతి మీనా, ఒట్టుగా బొట్టుగా చెబుతున్నాలే. సరే, చాలా Thank ఇక you. బావ ఖుషి అయిపోయింది. బావ నచ్చిందా నీకు? ఇంటికి పోయినాక జర చెప్పు బావ ఆడినావు అని, అట్లేమన్నా చెప్పు, అక్కని ఖుషి చేయి జర. ఇంకోటి అక్క, ఒక క్వశ్చన్ ఉంది. ఇవాళ జోర్దార్ సుజాతగా లక్షల మంది ప్రేమను పొందుతున్నారు మీరు కదా. అయితే కానీ 10 ఏళ్ల క్రితం ఉన్న సుజాతను ఇప్పుడు కలిస్తే ఆమె చెవిలో ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్కడ గివ్ అప్ ఇయ్యకు. ఉమ్, ఫస్ట్లీ ఎమోషనల్ కాకని చెప్తా. అవునా? అంటే నా దాంట్లో నేను ఎక్కువ అనుకునేది, నేను ఎక్కువ ఎమోషనల్ కావద్దు 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 అనుకుంటా. ఆఫ్టర్ డెలివరీ ఇంకా అది ఎక్కువ అయిపోయింది. అవ్. సో అదొక్కటి కావద్దు అనుకుంటా. ఉమ్, అండ్ నేను నా లైఫ్ గురించి నేను ఫైట్ చేసింది కావచ్చు, నేను నిలబడ్డది కావచ్చు, నేను ఎదుర్కొన్న సవాళ్ళు కావచ్చు, నేను కాబట్టే నేను ఇట్లా నిలబడగలిగిన అనే ధైర్యం నాకు ఉంటుంది, అనే ప్రౌడ్నెస్ ఉంటుంది నాకు. ఉమ్, ఎందుకంటే మన సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటారు కదా, ఎట్లా తట్టుకుంటున్నావే తల్లి ఇవన్నీ అన్నట్టు. సో అన్నిటిని తట్టుకొని అంత స్ట్రాంగ్గా నిలబడ్డా అంటే ఎస్ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ అని. కాకపోతే ఏడవకు అని నాది ఒక్కటి చెప్పుకుంటా. భలే చెప్పినావు అక్క. మస్తు అనిపించింది అక్క నీతో మాట్లాడడం. thank you. అదేదో పెద్ద సెలబ్రిటీతో మాట్లాడినట్టు అనిపించలే, నా అక్కతో మాట్లాడినట్టు. బావ గురించి చూడు ఎంత కలవరించిన నిజంగా బావ బావ అని చూడు. మళ్ళీ నువ్వు ఖుషి అయినావు కదా బావని కలవరించినందుకు. ఫుల్ క్వశ్చన్. Right. థ్యాంక్స్. అంటే నేనే అనుకుంటా అనమాట, నాకు ఒక చెల్లి ఉంటే మా ఆయన ఆయనని ఇంట్లో మాది ఎట్లయిపోతుందంటే, మా ఇంట్లో ఆయన పెద్ద కదా, ఆ, అందరు పెద్దరికంతో చూస్తారు. ఆయన మా ఇంట్లో ఉండడం కూడా కొంచెం సీరియస్ గానే ఉంటాడు. బయట దోస్తులతో ఉంటే ఆయన చాలా మంచి చబ్బిగా అట్లుంటాడు. నాకు అట్లా ఇష్టం. ఆయన అంత సరదాగా ఉండడము, అంత క్యూట్ ఉండడం నాకు ఇష్టం అనమాట. అబ్బా నాకు ఎవరన్నా చెల్లెన తమ్ముడు ఉంటే మంచిగా మా ఆయన ఆట పట్టించుకుంటుంటే చాలా బాగుండు కదా అని అనుకుంటా. నాకు ఆ అదృష్టం లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఇన్నిసార్లు అంటుంటే ఐ ఫీల్ చాలా హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీ సేవ్ ద టైగర్స్ 3 దుమ్ము లేపుతుంది ఆల్రెడీ, ఇంకా లేపేస్తుంది. ఇంకా మంచి మూవీస్ తోని, మంచి OTT తోని మా ముందుకు రావాలని, ఎప్పుడు గ్యాప్ ఇవ్వకుండా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. అటు యూట్యూబ్ లో అయినా ఎటన్నా మాకు కనిపిస్తూ ఉండు, గ్యాప్ ఇయ్యకు. అంటే నీకు ఎప్పుడు కనిపిస్తాను మా ఇంటికి రారాదు. అంతేనా? వచ్చేసిగా నువ్వు చెల్లి థ్యాంక్ యూ సో అన్నావు కదా. మచ్. నిజంగా అంటే నేను ఆఫ్ స్క్రీన్ చెప్దాం అనుకునే మాట, కానీ ఆన్ స్క్రీన్ చెప్తున్నాను. నిజంగా హీరోయిన్లు ఎక్కువ మూవీస్ కి ట్రై చేయబ్బా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. చాలా క్యూట్ గా మాట్లాడుతున్నావు కూడా. అంటే ఒక ఇంటర్వ్యూ చేస్తున్న ఫీలింగ్ లేదు. చాలా అంటే చాలా మంచిగా అడిగినావు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీలాంటి వాళ్ళని చూసి మేము నేర్చుకోవడం తప్ప మాది ఏం లేదు. నువ్వు ఒక యాంకర్ గా వచ్చి ఇప్పుడు సెలబ్రిటీ అయినావు, అదే మేము నేర్చుకుంటున్నాం అలాంటి వాళ్ళు ఎంతో మంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అక్క. రైట్, అది మరి జోర్దార్ సుజాత గారితో జోర్దార్ గా జబర్దస్త్ గా మాట్లాడేసి ఎన్ని ముచ్చట్లు చెప్పింది అక్క. ఎంతో క్యూట్ గా మాట్లాడింది, బావ గురించి ఎన్ని చెప్పింది. ఇక మళ్ళీ బావ అంటున్నా అనుకోవద్దు, ఇంటర్వ్యూ చూడండి లాస్ట్ వరకు, మస్తు నచ్చుతుంది మీకు. మరి మీకే ఎట్లా అనిపించింది కామెంట్ లో చెప్పండి. మరి అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి టీవీ సినిమా. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.